India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. మనం తలకు వేసుకునే కలర్లు, డైలు, హెన్నాలు ఇవి ఎంతవరకు కారణమవుతాయి డాక్టర్ గారు క్యాన్సర్ రావటానికి? మంచి కంపెనీ డైస్ అయి వేసుకుంటే అక్కడ ఎక్కడ ప్రూవ్ అవ్వాల దీనివల్ల క్యాన్సర్ వస్తుంది అని. ఓకే. దే ఆర్ కెమికల్స్ డెఫినెట్లీ, బట్ దీనివల్ల 100% దీనివల్ల క్యాన్సరు, ఈ స్కిన్ క్యాన్సర్ అలా ఏం ప్రూవ్ అవ్వలేదు. ఇప్పుడు మనం బయట తినే పదార్థాలు, వాడిన నూనె వాడటం, హైజీన్‌గా ఉండటం, వీటికి సంబంధించి కూడా అంటే క్యాన్సర్‌కే ఇవి కారణాలు అయ్యుండొచ్చని అనుకోవచ్చంటారు. అంటే క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్ కార్సినోజెన్స్ అంటారండి. వాడిన నూనె అంటే ఎక్కువ బాగా హై టెంపరేచర్స్లో నూనెలు కాగటం వలన కొన్ని టైప్స్ ఆఫ్ కార్సినోజెన్స్ అనేది వెలవడతాయి దాంట్లో నుంచి. సో వాటిని అవాయిడ్ చేయటం దీనికోసం కాకపోయినా రిపీటెడ్గా వాటి హై టెంపరేచర్స్ తీసుకెళ్తాం, నూనె రిపీటెడ్గా చేస్తాం అనేది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రిపీటెడ్గా కాచిన నూనెతో మన పదార్థాలు వండుతాం వలన ఈ కార్సినోజెన్సే కాదు, క్యాన్సరే కాదు, ఆరోగ్యానికి మిగతా వాటికి కూడా ప్రాబ్లమే వస్తుంది అనమాట. డాక్టర్ గారు, ప్రెసెంట్ యువత ఎట్లా ఉందంటే మన బాడీలో ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఏఐని అడిగేయటం, సెర్చ్ చేసేయటం, ఓహో ఇది అది అని అట్లా వాళ్ళే ఒక డెసిషన్కి వచ్చేస్తూ ఉన్నారు. డాక్టర్ దాకా వెళ్ళటం కానీ లేకపోతే వాళ్ళ అడ్వైస్ తీసుకోవటానికి కూడా ముందుకు రావట్లేదు. యూత్కి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే చిన్న బార్న్ బేబీస్ దగ్గర నుంచి కూడా మనం ఈ మహమ్మారిని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ కానీ గూగుల్ కానీ దే విల్ హెల్ప్, కానీ దాని మీదే డిపెండెంట్ కాదు. ఇప్పుడు ఏఐ అనుకోండి, మనం ఎలా కావాలో ఎలా ఫీడ్ చేస్తే అలా ఇస్తుంది సమాధానం. అట్లా మనకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా దాని మీద, ఆ పర్టికులర్ దాని మీద. సో మీరు కొంచెం మీ నాలెడ్జ్ కోసం చూడాలంటే చూడొచ్చు, ఇద్దరు గూగుల్ కానీ ఏఐ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ సో యూ కమ్ ఇన్ఫార్మ్ టు ద డాక్టర్, అంటే మీకు అన్ని తెలుసుకొని రండి. యూ జస్ట్ ఆస్క్ డాక్టర్స్, అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అడగటంలో తప్పేం లేదు. ఓకే, కానీ దాన్నే ఫాలో డిపెండ్ అవటం అనేది చాలా ప్రాబ్లం అని ప్రమాదం కూడా. యువతలో కూడా మనం ఎక్కువగా క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్యను చూస్తూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణాలంటే మీరు ఏమనుకుంటున్నారు డాక్టర్ గారు? యువతలో ఎంగేజ్ క్యాన్సర్స్ వాజ్ ఇన్ ఇండియాలో ఎస్పెషల్లీ ఇంక్రీజింగ్ అనమాట. డెఫినెట్గా ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎంగేజ్ క్యాన్సర్స్. కానీ దీనికి కారణాలు అంటే లేడీస్ చూడండి, మహిళలు తీసుకుందాము, అన్నీ చేంజ్ అయినాయండి. ఇప్పుడు మన జనరేషన్కి ఇప్పుడుకి చాలా చేంజ్ అయ్యి, ఆ జనరేషన్లో ఏజ్ ఆఫ్ బెనార్కీ ఎంత 13-14 కదా, అంతే. ఇప్పుడు 9, 10, 11, 8, 9 కూడా వచ్చేస్తుంది. 9, 10 యావరేజ్ 10, 11. ఏజ్ ఆఫ్ బెనార్కీ తగ్గింది. ఏజ్ ఆఫ్ మెనోపాస్ కూడా అంతకుముందు 45 అట్లా వచ్చేది, ఇప్పుడు 51, 52 కూడా పీపుల్ ఆర్ మెన్స్ట్రుయేటింగ్, మెన్ ఆర్ మెన్స్ట్రుయేటింగ్. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అంతకుముందు చాలా అధిక సంఖ్య ఉండేవాళ్ళు, పిల్లలు 3, 4, 5, 10 మంది కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అసలు ఉండకపోవడం, ఇది అయిపోయింది ట్రెండ్. అండ్ మిగతా ఏంటంటే కూర్చొని చేసే పనులు, జాబ్స్, ఊబకాయం పెరగటము, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు మనం యావరేజ్గా 40% కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్కి, పిల్లలకి, టీనేజ్ పిల్లలకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఉంటున్నాయి. ఇవన్నీ మెటబాలిక్ సిండ్రోమ్స్ అండి. సో వీటన్నిటి వలన నెంబర్ ఆఫ్, అంటే మనం తినే ఆహారము, తాగే నీరు, పీల్చే అన్నీ కలుషితం అయిపోయినాయి. పాలు కానీ, నాన్ వెజ్, ఎగ్స్ కానీ, నాన్ వెజిటేరియన్ తినాలనుకోండి, అది ఆర్టిఫిషియల్లీ డ్రివెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్టిఫిషియల్లీ డ్రివెన్, అంటే హార్మోన్స్ వాడి. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హార్మోన్ ఎక్స్పోజర్ మన బాడీ మీద పెరిగింది, ఎస్పెషలీ ఉమెన్. ఇది కారణం అనమాట. ఎంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఎంగేజ్ యూట్రైన్ క్యాన్సర్స్, వీటన్నిటికీ అదే కారణం. అదొకటే రీజన్. అదొకటంటే ఇవన్నీ మల్టిపుల్ రిస్క్ అసోసియేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ.